నమస్తే అండి. నేను ఈరోజు కారం అప్పాలు చేసి చూపించాలనుకుంటున్నాను. గోధుమ పిండి 3 గ్లాసులు, 1 గ్లాసు శనగపిండి వేసుకొని కొంచెం అల్లం వెల్లుల్లి పేస్టు, కారము, సాల్టు, పెసరపప్పు ఒక 2-3 స్పూన్ల పెసరపప్పు 10 నిమిషాలు నానబెట్టుకొని వేసుకోవాలి. జీలకర్ర 1 స్పూను, కొంచెం వేడి నూనె వేసి పిండిని బాగా కలుపుకొని ఇలా చపాతీలాగా చేసుకొని డబ్బా మూతతో అన్నీ రౌండ్గా ఒత్తుకొని అన్నీ ఆయిల్లో మంచిగా అటు ఇటు తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి. కారమప్పలు చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా చేసుకున్నట్లయితే. ఇలా పిండిని ఇలా మొత్తం ఇలానే చపాతీ లాగా చేసుకొని ఇలా రౌండ్గా ఒత్తుకొని అన్నీ ఇలానే ఆయిల్లో వేసుకొని దోరగా వేయించుకోవాలి. మంట చిన్నగా పెట్టుకొని వేయించుకుంటేనే మంచిగా కాలుతాయి కాబట్టి ఇలా వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని, ఈ కారమప్పలు పిల్లలకు చాలా ఇష్టము. ఇవి ఇష్టంగా తింటారు పిల్లలు. సాయంత్రం స్నాక్స్కు ఇష్టపడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.